చీకటి గదిలో కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ మేఘ ఆలోచనలో మునిగిపోయింది. చదువు పూర్తయ్యాక చాలా ఉద్యోగాలకు ప్రయత్నించింది. కానీ అవకాశం రాలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దారి కనిపించలేదు. మేఘ కళ్ళల్లో నిస్పృహ, మనసులో ఒంటరితనం. తండ్రి లేని లోటు ఆమె జీవితాన్ని మార్చేసింది. అమ్మ ఒక్కరే కుటుంబ భారాన్ని మోస్తూ బలహీనపడిపోయింది. మేఘ తన వంతుగా కుటుంబానికి సాయం చేయాలని భావించిన ప్రతిసారి నిరాశే ఎదురవుతుంది. ఆ రోజు మేఘ చాలా బాధగా మంచం మీద ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు తుడుచుకుంటుంది. అప్పుడే తలుపు తట్టే శబ్దం వచ్చింది. మేఘ, తలుపు తీయవా? ఆ స్వరాన్ని వినగానే ఆమె ముఖంలో కాస్త వెలుగు కనిపించింది. అది అనన్య స్వరం. అనన్య మృదు స్వభావి, క్రిస్టియన్ యువతి, దేవునిపై అపారమైన విశ్వాసం కలిగిన అమ్మాయి. మేఘ తలుపు తెరిచింది. లోపలికి వచ్చిన అనన్య మేఘ ముఖాన్ని చూసి ఏదో అర్థం చేసుకుంది. ఏమైంది మేఘ? నిన్ను చూసి నాకు చాలా బాధగా ఉంది. మేఘ నిరాశగా తలదించుకొని చెప్పింది. ఇన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాదు అనన్య. నేను దేనికి పనికిరాని దాన్ని అని అంటుంది. అనన్య తన దగ్గరికి వచ్చి ప్రేమపూర్వకంగా, అలా అనుకోవద్దు మేఘ. దేవుడు మన ప్రయత్నాన్ని చూస్తున్నాడు. నువ్వు నమ్మకంతో ప్రార్థన చేస్తూ ముందుకెళ్తే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అనన్య మేఘను ప్రార్థన నాతో కలిసి చేస్తావా అని అడిగింది. నీ బాధలను దేవునికి చెప్పు మేఘ. ఆయన నీ బాధలను తీర్చేవాడు. మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుతున్నాయి అని దేవుని వాక్యం చెప్తుంది మేఘ అని అంటుంది. మేఘ మొదట సందేహించింది. కానీ అనన్య నచ్చజెప్పడంతో ప్రార్థన చేయటానికి అంగీకరించింది. ఇద్దరు కన్నీరు పెట్టుకొని ప్రార్థించసాగారు. అనన్య ఇలా ప్రార్థిస్తుంది. దేవా, మా స్నేహాన్ని దీవించండి. నీ కృప మా మీద ఉంచండి. మేఘ జీవితాన్ని మార్చండి. తనకి సహాయాన్ని చేయండి. నీ కృప, నీ కనికరము ఆ బిడ్డ మీద ఉంచండి తండ్రి, ఆమేన్ అని ప్రార్థించింది అనన్య. ప్రార్థన తర్వాత మేఘ మనసులో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. అనన్య, నీ వల్ల నాకు కొత్త ఆశ వచ్చింది. నేను మళ్ళీ ప్రయత్నిస్తాను అని చెప్పింది మేఘ. ప్రార్థన చేస్తూ బలంగా ఉంటూ ఉద్యోగాల కొరకు ప్రయత్నించడం మొదలుపెట్టింది. దేవుని మీద విశ్వాసాన్ని ఏర్పరచుకొని చక్కగా బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తుంది. అలా అన్వేషిస్తుండగా కొత్త మార్గాల కొరకు ఎంతగానో ప్రయత్నించిన తర్వాత యూట్యూబ్లో ఒక ఛానల్లో పనిచేసే అవకాశము దొరికింది. మేఘ చిన్న చిన్న యానిమేషన్ కథలు రాయడం ప్రారంభించింది. ప్రతిరోజు కొత్త కథలు, వినూత్నాత్మక ఆలోచనలు. అలా కొన్ని రోజులు గడిచాక ఆమె కథలు చాలామందికి నచ్చాయి. పెద్ద యానిమేషన్ కంపెనీ ఆమె ప్రతిభను గుర్తించింది. ఒకరోజు మేఘ మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. అది ఒక ప్రముఖ యానిమేషన్ స్టూడియో నుంచి. మేఘ గారు, మీ కథలు మాకు చాలా బాగా నచ్చాయి. మా సంస్థలో స్క్రిప్ట్ రైటర్గా మీరు పనిచేయగలరు అని ఆ మెసేజ్ ఉంది. ఆమె ఆనందంతో తల్లికి చెప్పింది. తల్లి కూడా ఆనందంతో కన్నీళ్లు విడుస్తూ, దేవుడు నీ మొర విన్నాడు తల్లి అని చెప్పింది. అనన్యకు కాల్ చేసింది మేఘ ఈ శుభవార్త చెప్పడానికి. శుభవార్త చెప్తూనే మేఘ కళ్ళల్లో ఆనందం. అనన్య, దేవుడు నా మొర విన్నాడు, నా ప్రార్థన అంగీకరించాడు, నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. అనన్య చిరునవ్వుతో గుండెల మీద చెయ్యి వేసుకొని ఇలా అంటుంది. చూసావా మేఘ, దేవుడు నీ ప్రార్థనలకు జవాబిచ్చాడు. నీ ఆశకు ఆయన జవాబు దయచేశాడు అని మేఘ కూడా దేవుణ్ణి ఎంతగానో ఆరాధించడం మొదలుపెట్టింది. అలా దేవుని దీవించి అభివృద్ధి చేశాడు మేఘ అని అంటూనే ఎంతగానో సంతోషించింది. కథ యొక్క సారాంశం ఏదనగా, దేవుడు ఆశపడిన ప్రాణాన్ని ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. ఆయన మీద భారం వేసిన వారిని ఆయన ఖచ్చితంగా విడువడు, ఎడబాయడు.